వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి నెల 18వ తారీఖు ఆదివారం నుండి 2024 ఫిబ్రవరి నెల 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, మకరములో కుజ బుధ శుక్రులు, కుంభములో రవిశనులు, మీనములో రాహువు, వృషభ మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమై విజయాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఒక మెట్టు అధిరోహించిన వారై ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కానీ లేక అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి కానీ అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరంగా కాస్త బలాన్ని పుంజుకుని సంతోషంగా కాలం గడుపుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను ఎదుటివారు అసూయపడే విధంగా మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో, ఆడవారి విషయంలో అనవసరమైనటువంటి సమస్యలు కొనుదొచ్చుకోకుండా ముందు జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారి ఈ వారంలో 1 కేజీ అలసందలు కానీ, బొబ్బర్లు కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ శుక్రవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు తప్పనిసరిగా మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత జన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉన్న ఉద్యోగములో పదోన్నతిని కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు కొన్ని ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ సోమవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం ఎంతగానో మీకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరగడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకొని ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయం సానుకూలంగా మీకు అనుకూలంగా ఉంటుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం, ఆర్థిక సమస్యల నుంచి అధిగమించడం, ఇలాంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కందులు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో మీరు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు మీకు ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి. జన సహకారంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఎదుటివారితో అపార్థాలకి, కలహాలకి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది.
స్తోత్ర పారాయణం విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవానుని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే దిశగా ముందుకు సాగుతారు. సంతానం విషయంలో శుభవార్తలు కానీ మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం కానీ ఈ వారంలో జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని లాభాలను అందుకోగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. అధిక ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల, అధికారులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండడానికి ఈ వారం అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ అలసందులు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించుకోవడం వల్ల, నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను, ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల సహకారంతో మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఒక అసౌకర్యాన్ని, ఇబ్బందిని ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ పెసర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ బుధవారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం మీకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, నూతన అవకాశాలకు ఈ వారం ఎంతగానో అనుకూల వాతావరణం కల్పిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తీర్థయాత్ర లాంటివి చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం కుదుటపడడం కానీ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించడం కానీ ఈ వారంలో మీకు ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన విషయాలంతా కూడా అనుకూల వాతావరణాన్ని కలిగి ఉండడం, ఆర్థిక సర్దుబాట్లు జరగడం వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానాల విషయంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించుకొని స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల ఈ వారమంతా కూడా మీరు ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటారు. గురు, శుక్ర, శనివారాలు ఈ వారంలో మీకు అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం ఎంతగానో అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేయడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. భూ వాహన సౌఖ్యాలు, లాభాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఈ వారం అంతా కూడా మీరు బంధుజనంతో కానీ, సన్నిహితులతో కానీ, ఆత్మీయులతో కానీ సంతోషంగా కాలం గడిపే వాతావరణమే కనిపిస్తోంది. ఆలోచనలు కొన్ని అశాంతిని కలిగించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 లీటరు పాలును సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ శివపార్వతులను సందర్శించుకోవడం వల్ల, వారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల అండదండలతో ఈ వారంలో మీరు ఉన్నతిని సాధించుకోగలుగుతారు. మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. మనస్సుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సినటువంటి సూచన మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. సృజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను ఉన్నత స్థితిని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చి మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. పనులు వాయిదా పడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తోంది. అనవసరంగా అశాంతికి నిరాశకు గురి ఇబ్బందులను మీరు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల అనగా ఆహారంగా అందించడం వల్ల మీకు శుభం చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. ప్రయాణాలు స్థానచలనాలు మీకు అనుకూలంగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు కొన్ని మీకు నిరాశను కలిగించేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మీకు ఎంతగానో ప్రశాంతతనిస్తుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు శ్రీ లలితా అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు లాభాలకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారంలో మీరు బలాన్ని పుంజుకుని ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. జన సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూవాహన లాభాలను సౌఖ్యాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణంగా ఈ వారం మీకు కనిపిస్తుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను, ఆర్థిక వనరులను పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ ఆదివారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు సూర్య భగవాను సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.